రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా పెద్దవంగర మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పెద్దవంగర ఎస్ఐ చిలివేరి ప్రమోద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సుకు తొర్రూరు డీఎస్పీ శ్రీ కృష్ణ కిషోర్, సిఐ గణేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అతివేగం, నిర్లక్ష్యం మరియు మద్యం మత్తులో వాహనాలు నడపడమే అత్యధిక ప్రమాదాల కారణమని హెచ్చరించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మీకోసం మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు వేచి చూస్తుంటారని, మీరు సురక్షితంగా ఇంటికి చేరడమే పోలీసుల లక్ష్యమని ఆయన భావోద్వేగంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేసిన దాతలను, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లను పోలీసులు ఘనంగా సన్మానించారు. చాలా తక్కువ రేరుగా ఉంటారు కాబట్టి దయచేసి అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమం మీకోసం ఏర్పాటు చేయబడ్డది, మీ ఇంటి కోసం, మీ వంశం కోసం. కాబట్టి మీ అంత బాధ ఉన్నప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న వాళ్ళకి ఇంకెంత బాధ, ఎవరో ఒకరు వేయాల. ఇప్పుడు మీ ఎస్ఐ గారు చెప్పినట్టు వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కానీ లేకపోతే సామాజిక కోణంలో ఏదో ఉన్న స్పృహ ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ విలేజ్ లోపల వాళ్ళకు హెల్మెట్స్ కొనిస్తున్నారు. దాని ఉద్దేశం ఏంటంటే ఆ హెల్మెట్లు మీకు బాగా తెలుసు, మొత్తం ప్రపంచం లోపల. నిన్న కూడా ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఏమని చెప్పినాడంటే అన్నిటికీ ట్రీట్మెంట్ ఉందంట. కాలు పోతే కాలు వేస్తారు, చెయ్యి ఇరిగితే చెయ్యి కట్టు కడతారు, లేకపోతే రాడ్స్ వేస్తారు, కాలు ఇరిగినా రాడ్ వేస్తారు. లీవర్ పోయినా లీవర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, హార్ట్ను కూడా తీసుకోపోతున్నారు, కళ్ళను తీసుకోపోతున్నారు. ఒక మెదడుని, మైండ్, తల లోపల ఉన్న సున్నితమైన భాగం మైండ్, దానికి ఇంతవరకు ఎక్కడా కూడా ఇంతవరకు కనుగొనబడలేదు. అంటే హెడ్ అనేది చాలా, కళ్ళు పోతే కళ్ళు పెట్టిండ్రు, చెవులు పోతే చెవులు పెట్టిండ్రు, కానీ మెదడు బయట పెట్టిన తర్వాత బతికిన సందర్భాలు లేవు. కాబట్టి నేను చెప్పింది ఏంటంటే, కాలు ఇరిగితే డాక్టర్లు చాలామంది కట్టు కడతారు, ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చేస్తాడు. కానీ తల పగిలిపోయి తల చింద్రమై మెదడు బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇంతవరకు అయితే బతికిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ హెల్మెట్ అనేది మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. నాకు తెలుసు ఇక్కడ డ్రైవింగ్ వచ్చు అందరికీ, అందరు పర్ఫెక్ట్ డ్రైవర్, కానీ డ్రైవింగ్ సెన్స్ లేదు. ఇప్పుడు మేము వస్తుంటే చిన్నవంగర దగ్గర